Hi comrades, this is NSSR High Court of AP and Trial Courts. Mithulara, alleging rape on false promise of marriage is baseless when complaint lady was already married or not divorced. అంటే గౌరవ హైకోర్టు వారు వారి తీర్పులో భాగంగా ఒక మహిళ ఆమెకి వివాహం అయింది, ఆమె ఇంకా డైవర్స్ తీసుకోలేదు ఆమె భర్త నుండి, కానీ నన్ను ఫాల్స్ ప్రామిస్ మ్యారేజ్ చేసుకుంటానని ఫాల్స్ ప్రామిస్ చేసి నన్ను రేప్ చేశాడని చెప్పి ఒక కేసు పెట్టినప్పుడు గౌరవ హైకోర్టు వారు ఈ తీర్పును వెలువరించడం జరిగింది. ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. బేస్లెస్ అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అంటే చూడండి, ఆమెకు మ్యారేజ్ అయింది, ఆమె ఇంకా డైవర్స్ తీసుకోలేదు, కానీ ఆమె మరొక వ్యక్తితో ఉంటూ ఆమె ప్రామిస్ చేశాడు మ్యారేజ్ చేసుకుంటానని, నన్ను ఆ ప్రామిస్ బేస్ చేసుకుని నేను ముందుకెళ్ళాను, సో అతను నన్ను రేప్ చేశాడని కేసు పెట్టినప్పుడు ఇటువంటి సందర్భంలో గౌరవ హైకోర్టు వారు ఈ యొక్క వ్యాఖ్యానం చేయడం జరిగింది వారి తీర్పులో భాగంగా. ఎలీజింగ్ రేప్ ఆన్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ బేస్లెస్ వెన్ కంప్లైనెంట్ లేడీ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్ ఆర్ నాట్ డైవర్స్డ్ అని చెప్పి వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఆవిడ యొక్క ఎలిగేషన్స్ బేస్లెస్ అని చెప్పడం జరిగింది. ఆవిడకి ఇంకా డైవర్స్ అవ్వలేదని చెప్పడం జరిగింది. ఆమె డైవర్స్ అవ్వకుండానే నన్ను మ్యారేజ్ చేసుకుంటానన్నాడు, ఆ విధంగా మ్యారేజ్ చేసుకుంటానని ప్రామిస్ చేసి నన్ను రేప్ చేశాడని కేసు పెట్టినప్పుడు మరొక వ్యక్తి గురించి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు గౌరవ హైకోర్టు వారు వారి యొక్క తీర్పులో భాగంగా వెలువరించడం జరిగింది. సో ఆమె వివాహిత, డైవర్స్ అవ్వలేదు, షీ హ్యాస్ నో రైట్. ఆమె ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యారేజ్ ఉండగా ఇంకో మ్యారేజ్ చేసుకునేటటువంటి డిజాల్వ్ అవ్వకుండా ఇంకో మ్యారేజ్ చేసుకోవడం అనేది జరగదు. ముందు ఈ మ్యారేజ్ డిజాల్వ్ అవ్వాలి. అలా అవ్వకుండా ఈ ఎగ్జిస్టింగ్ మ్యారేజ్లో ఉండగానే ఆమె మరొకరితో మ్యారేజ్ ప్రామిస్ ద్వారా ముందుకెళ్ళడం, అతని ద్వారా మళ్ళీ ఆమె ప్రాబ్లం ఫేస్ చేయడం, అతని మీద నన్ను ప్రామిస్ చేశాడు మ్యారేజ్ చేసుకుంటానని, తర్వాత నన్ను చేసుకోలేదు కాబట్టి నేను రేప్ కేసు పెడతానని ఆమె పెట్టిన సందర్భంలో ఇది బేస్లెస్ అని చెప్పేసి గౌరవ హైకోర్టు వారు ఆ యొక్క సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ది కేసుని బేస్ చేసుకునే యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం జడ్జిమెంట్స్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు మనం ప్రస్తావించుకున్నప్పుడు ఏ కేసుకి ఆ కేసుకి సపరేట్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి. సో ప్రతి కేసుకి ఇవే అప్లై కావు. సో అక్కడ ఆ కేసులో ఆ ఆఫెన్స్లో అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ని బట్టి అటువంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది తప్ప ఇది ఓవరాల్గా ఒకే ప్రిన్సిపల్ కింద చూసుకోకూడదు, ఒక డాక్ట్రిన్ కింద మనం తీసుకోకూడదు దీన్ని, ఈ వ్యాఖ్యల్ని. So this is NSSR. If you have any problem, please contact 9855 9095 Advocate High Court of AP and Trial Courts.